వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకునే ముందు ఆ రాజకీయాల గురించి ఎటువంటి దృశ్యాలు వచ్చినా కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు తీవ్రంగా చూస్తారు. వాటిపైన అనేక రకమైనటువంటి కథలను అల్లివేస్తారు. ముఖ్యంగా అలాంటి చిత్రాలు తీయడంలో దిట్టైనటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరొక సినిమాకి శ్రీకారం చుట్టనున్నారు. మొన్న జగన్తో భేటీ అయిన తర్వాతే ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు వెల్లడించారు రామ్ గోపాల్ వర్మ. 2 పార్ట్లుగా ఒక సినిమాని తీయడంగా మొదటి పార్టుకు వ్యూహం పేరు పెట్టడం, రెండో పార్ట్కి శబదం అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఏదైతే తీసే ఆ రాజకీయాల పరిణామాల గురించి చిత్రాలకి ముఖ్యంగా ఏ యొక్క విధానంలో తీస్తారు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీస్తారు. గతంలో మనం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ సినిమాని చూసినప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి, లక్ష్మి ఎప్పుడు తన వచ్చింది, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ యొక్క రాజకీయ జగన్ నాటకాలు ఏంటి అనేటివి అన్ని అంశాలు కూడా దాంట్లో మిళితమై చూపించి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు తీరును కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి చేసినటువంటి ద్రోహమే ఎక్కువగా ఉందని చెప్పేసి ఆ చిత్రంలో చూపించారు. దానివల్ల కూడా టీడీపీ కొంత డ్యామేజ్కి గురైంది. ఇప్పుడు ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగినటువంటి అంశాలు ఆ అంశాలపైన వచ్చేటువంటి మొదటి పార్టీ వ్యూహంగా ఆ వ్యూహం దానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల అంశాలు జగన్ గురించి, ముఖ్యంగా అధికార పార్టీకి పాజిటివ్గా ఆ పార్టీకి ఇతర పార్టీలు చేసినటువంటి ఎలాంటి చర్యల గురించి కూడా ఈ యొక్క సినిమాలో చూపించేటువంటి అవకాశం ఉందని, ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి పైన సానుభూతి పెరగాలి, రానున్న ఎలక్షన్స్లో ఈ సినిమా ఎంతో కొంత ప్రయోజనం కూరాలి అనే పరిస్థితుల్లో అయితే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్స్ కానీ ఆ సినిమాకి సంబంధించినటువంటి అన్ని వర్క్స్ అనేటివి సంక్రాంతి తర్వాత మొదలు కానున్నాయి రేపు సంవత్సరంలో. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చే సమయానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి బాల్యం ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకు వెళ్ళేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఇతర పార్టీ నాయకులు ముఖ్య నేతలు ఎలా ఇబ్బంది పెట్టారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితుల నుంచి ఆ సమస్యల నుంచి ఎలా అధిగమించారనే అలాంటి యొక్క అంశాలు ఎక్కువగా ఉన్నట్లు కొంతమంది నాయకులు చెప్పగానే చెప్తున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ, నేను ఈ పార్టీకి చెందిన వాడిని కాదు, ఆ పార్టీతో నాకు సంబంధం లేదు, నేను ఒక దర్శకుడుగా చిత్రానికి ఆ యొక్క రాసుకున్నటువంటి ఆ కథకు ఏం కావాలో నేను అలాగే తీస్తాను అని చెప్పేసి ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఆ యొక్క ఎందరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా తను అనుకున్నది చేయడంలో మాత్రం రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పుడు వచ్చే ఈ వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల్ని ఎలా తయారు చేస్తుంది, అధికార పార్టీ జగన్ వైపుకి ఏమన్నా పార్టీ ఎంతో కొంత లబ్ధి చేకూరుస్తుందా, లేకపోతే ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసేశారు కాబట్టి ఏం చెప్పినా ఏం చూసినా కూడా వాళ్ళ ధోరణి మారకుండా ఉండేటువంటి అవకాశం ఉందా? నిజంగా మాట్లాడుకుంటే సినిమా ప్రభావం ఎంతో కొంత మనం దాని మీద చూస్తూనే ఉంటాం. వంగవీటి సినిమా తీసినప్పుడు కూడా ఆ సినిమా అప్పటి వరకు దాదాపుగా చాలా తక్కువ మందికి వంగవీటి సినిమా చూసిన తర్వాత వంగవీటి రంగా గారి మీద విపరీతమైనటువంటి అభిమానం కూడా పెరిగింది. ఆ తర్వాత చాలామంది ఆ సినిమా కానీ ఆయన రియల్ స్టోరీ కానీ ఆయన హీరోయిజం కానీ కూడా చాలామంది ఎన్నోసార్లు కూడా మాట్లాడుకోవడం కూడా జరిగిందనమాట. కానీ ఇప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గురించి కాకుండా సినిమా రాజశేఖర్ రెడ్డి గురించి కాకుండా తన మరణం తర్వాత జరిగేటువంటి సంఘటనల దృష్ట్యా సినిమా నిర్మించబోతున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పడం అది ప్రతిపక్ష పార్టీల్ని ఎలా ఇబ్బందులకు గురి చేస్తుంది, ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి ముఖ్య నేతలు తీసుకున్నటువంటి ఆ సమయంలో నిర్ణయాలు వాటిలన్నింటినీ వెలికి తీసే పరిస్థితులు అయితే ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ వాటిని తెలుసుకునే పందాలు ముందుకు వెళ్తున్నారు. ఏ రాజకీయ నాయకుడి గురించి ఎలాంటి అంశాలు బయటపడతాయో మనం తెరపైన చూడాల్సిందే. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ఆధ్యా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.